బ్యాక్ కేక. ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? సరదా పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. అమ్మాయి దొండకాయలా ఉంది. కంచం ఏంటి ఎంత ఉంది? నేను పెడతానులే. నువ్వా? ఏదో తేడాగా ఉందేంటి? వద్దు సీను, అటు తిరుగు చెప్తా. అంటే ఎస్. ఎవర్రా మీరంతా? చూడాలని ఉందే. లేదు, పెడతావా? అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. 15,000 ఒక్క పైసా కూడా తగ్గించను. అంటే నా సామాన్లు అవి చూసి వావ్ వాట్ ఏ బ్యూటీ అని అన్నారు. కసిగా ఉన్నవే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఫారినర్స్ కూడా నచ్చాను కానీ మన దైతులకు నచ్చలేదు. ఏందో నాకు అర్థం కాలేదు. గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. నీకు కావలసినంత ఇస్తా. తమ్ముడు మా స్పీడ్గా ఉన్నాడు. పైతి దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. నా లైఫ్ లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి? సార్, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మాకు అర్థమైందండి. ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఐఎమ్ నాట్ బిగ్ బాస్ పర్సన్. బిగ్ బాస్ గురించి వద్దులే, బ్యాడ్ గా మాట్లాడతాను. కానీ ఐ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్. మ్యాటర్ ముందే తెలుసా నీకు? ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్, వాచింగ్ వాట్ ద అదర్ పర్సన్ ఈస్ డూయింగ్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఐడం వచ్చి టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకు నీలో అంత వేడుందా? టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? ఏంట్రా అది? రసం పిండి అల్లుంది.
చంపేశారు. ఊపుంది ఊపేస్తా. బ్యాక్ కేక ఓ తిప్పేసుకోకో లూజ్ అయిపోద్ది. నడుము సార్ సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. రే ఆ బ్లూ డ్రెస్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అబ్బా చంపేశారు. బ్లాక్ గోపు మీద కొడితే బయటకు వచ్చేస్తే మొత్తం. ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఒక్కసారి నీది ఇచ్చి చూడు, ఎంత సౌండ్ వచ్చేలా వేస్తాను తెలుసా? అదిరిద్ది, దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటే. నార్మల్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొలతలు బాగున్నాయి. ఒక జాతి మొత్తం కొలతలే చూస్తారు. ఊపుంది ఊపేస్తా. అదెవరో కనుక్కో, నాకు కావాలి. చెప్పు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫ్యాంటసీలో మర్చిపోయావా? తగ్గ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. బాబోయ్ రెచ్చగొక్కనన్నా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? మీ అడ్రస్ ఎక్కడ? కేబిహెచ్పి. వన్ మినిట్. ఇప్పటి వరకు మరి చెట్టు కింద ఉండేది, కానీ ఇప్పుడు అడ్రస్ మారింది. ఎక్కడికి? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బాబీ నీకు కావలసినంత ఇస్తా పోరా. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? అమ్మాలే ఎంత బొమ్మాలే. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. అలా అంటారేంటి సార్? లోపలేం లేదు, డొల్లా. గోంగూర చాలా ఫేమస్, మా కాకినాడ కాజా స్వీట్ ఇంకా ఫేమస్. సూపర్. మా తెలుగమ్మాయి చీర కట్టు ఎంతో ఫేమస్, మా నందమూరి తారక రాముడు ఇంకా ఫేమస్. 100 రూపాయలు పిగరు. నాంచారమ్మో 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 నా ముద్దులకు
బ్యాక్ కేక అమ్మని ప్యాంట్ వేసుకుని మర్చిపోయావా? షటప్. డ్రెస్సే అంత. ఓడిపోద్ది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సోకు చేశాడు, తమ గోల చేశాడు. నీలో అంత వేడుందా? నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే అంతే. कौन है रैया? आइटम अच्छी है. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. మాకు తెలుసులేరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.